ఏఐ కంపెనీస్ అనేవి ఇప్పుడు చాలా అంటే చాలా పాపులర్ అయినాయి. ఏఐ, చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ, నెంబర్ ఆఫ్ ఏఐ ఉన్నాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ గూగుల్, జియో, ఎయిర్టెల్ వీటితో టైఅప్ అయ్యి ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఇస్తున్నారు అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎవరు తగ్గట్లేదు అన్నట్టు, ఎవరు తగ్గట్లేదు. ఇప్పుడు November 4 కదా, సో ఇవాళ మంచి ఆఫర్. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటారు. లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి మీ మెయిల్ ఐడి, వేరే మెయిల్ ఐడి ఉంటే వేరే మళ్ళీ ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. అయినాక మీకు అక్కడ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు పైనకి వెళ్ళినాక సింబల్ కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ది, అది క్లిక్ చేసి కింద ప్రో అని వస్తుంది, అది కంటిన్యూ క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫ్రీ అని చూపిస్తుంది, పేమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, చేశాక మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది కావచ్చు. ఇండియా కదా, వేరే కంట్రీస్లో ఏం అడగవు, కానీ కార్డ్స్ ఏమన్నా మీ డెబిట్ కార్డ్ అని ఫోన్పేకు అది ఆటోపే అనేది యాక్సెప్ట్ చేయాలి. సమ్ డేస్ తర్వాత అవి ఎన్ని మంత్స్ ఇస్తాయో అన్ని మంత్స్. ఒకడు 80 months ఇస్తుండు, ఒకడు 60 months ఇస్తుర్రు, 1 year ఇస్తుండు. సో అట్లా ఉంటుంది. దాని తర్వాత మీకు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమైతే దానికి కన్ఫర్మేషన్గా ₹2 కట్ చేసుకుంటాడు. మీరు ఆటో డెబిట్ పెట్టుకున్న తర్వాత ₹2 ఏమో కట్ చేసుకుంటాడు. మీకు అది యాక్టివేట్ అయిపోద్ది. చెక్ చేయండి, ఫ్రీగా వస్తుంది సబ్స్క్రిప్షన్. నేను ఇక్కడ బహ్రెయిన్లో ఉన్నా కాబట్టి నాకు అది చూపిస్తలేదు. మాకు ఇక్కడ డాలర్స్లో చూపిస్తుంది. ఇంకొక మెయిల్ ఐడికి అది ఇండియన్ రూపీస్లో చూపించినా కూడా అది పేమెంట్ అది చూపిస్తుంది. ఫ్రీ ఏం చూపించట్లేదు. ఇంకోటి కూడా ఉంది అంటే జియోలో సేమ్ జెమినీ ఫ్రీ సబ్స్క్రిప్షన్, అది 18 months సంథింగ్ కావచ్చు. సో అది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలంటే అది మీకు పైన మై జియో యాప్లో పైన మీకు చూపిస్తుంది. లేకపోతే కింద స్క్రోల్ చేస్తే బ్యానర్ కూడా వస్తున్నాయి. సో అందరికీ ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్లో వస్తున్నాయి. కొందరు ప్రీ రిజిస్టర్ చేసుకుని వాడు ఏదో రోజు నోటిఫికేషన్ పంపిస్తారు అన్నట్టు, అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. సో అంత వెయిటింగ్ లిస్ట్ అన్నట్టు. కొందరికి డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోరని చూపిస్తుంది. సో ఆ క్లెయిమింగ్ కూడా ఎట్లా అంటే మీరు 349 ప్లాన్ అబోవ్ ఉంటే 349 ప్లస్ అబోవ్ ప్లాన్స్ ఏదన్నా రీఛార్జ్ చేసుకుని ఉండాలి. అప్పుడే మీకు ఆ ప్లాన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోండి. అందులో ఈ ₹2 కట్ చేసుకోవడం, కార్డ్ యాక్టివేట్ చేసుకోవడం ఏముండదు, డైరెక్ట్ అన్నట్టు. అది అందరూ బంపర్ ఆఫర్లు ఇస్తారు, ఏం కొంప ముస్తారో తెలియదు. తర్వాత వీళ్ళు ఇలా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేస్తారు, తర్వాత సబ్స్క్రిప్షన్స్ పెట్టి పైసలు గుంజుడు అన్నట్టు. సో సేమ్ అవుతాడు అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా ఎవడు ఫ్రీ వర్షన్స్ యూజ్ చేస్తారు అందరు 99%. ఎవరో ఒకళ్ళు కంటెంట్ క్రియేటర్స్ లేకపోతే ప్రొఫెషనల్స్ వాళ్ళు మాత్రమే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. నార్మల్గా ఎవరు తీసుకుంటారు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ ఇచ్చి తర్వాత అలవాటు చేస్తున్నాక దానికి ఇంత అమౌంట్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని సచ్చినట్టు చేసుకుంటాడు అన్నట్టు. అది ప్లాన్.